శ్రీకాకుళం జిల్లాలో ఉన్న టాప్ 8 రిచెస్ట్ కాన్స్టిట్యున్సీస్ ఇవే. 8th ప్లేస్లో ఉంది ఇచ్చాపురం. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 62,000 సంపాదిస్తాడు. ఇచ్చాపురం ఎక్కువగా అగ్రికల్చర్ ఇంకా కోస్టల్ యాక్టివిటీస్ మీద ఆధారపడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో టేలికుంచి బర్డ్ శాంచురీను, బరువాలో బీచ్ రిసార్ట్స్ను, కోకోనట్ బేస్డ్ ఇండస్ట్రీస్ను డెవలప్ చేస్తే టూరిజం నుండి కూడా ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. 7th ప్లేస్లో ఉంది టెక్కలి. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 81,000 సంపాదిస్తాడు. టెక్కలి ప్రాంతంలో అగ్రికల్చర్, ఫిషింగ్ యాక్టివిటీస్ బాగా డెవలప్ అయ్యాయి. ఇక్కడ మార్బుల్ మైనింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఈ ప్రాంతంలో స్టోన్ క్రషింగ్ యూనిట్స్, సాల్ట్ బేస్డ్ కెమికల్ ఇండస్ట్రీస్ను డెవలప్ చేస్తే ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు. 6th ప్లేస్లో ఉంది పలాస. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 73,000 సంపాదిస్తాడు. పలాస ప్రాంతం క్యాష్యూ పంటలకు ఇంకా క్యాష్యూ ప్రాసెసింగ్కు చాలా ఫేమస్. శివసాగర్ బీచ్ను డెవలప్ చేస్తే ఇక్కడ సీ టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. 5th ప్లేస్లో ఉంది పాతపట్నం. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 91,000 సంపాదిస్తాడు. ఈ ప్రాంతం ప్రధానంగా వ్యవసాయం ఇంకా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ క్యాషు ఇంకా మామిడి సాగును, అగ్రికల్చరల్ లోన్స్ ఇంకా ఇన్పుట్స్ని ఇచ్చి ప్రోత్సహిస్తే ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు చాలా హెల్ప్ అవుతుంది. 4th ప్లేస్లో ఉంది నర్సన్నపేట. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 93,000 సంపాదిస్తాడు. నర్సన్నపేటలో అగ్రికల్చర్ నుండి ఇన్కమ్ ఎక్కువగా వస్తుంటుంది. కోస్టల్ ప్రాంతం కావడం వల్ల మత్స్యరంగం కూడా అభివృద్ధి చెందింది. పోలగి మండలంలో ఉన్న రాజారాంపురం గ్రామంలో సీషోర్ బేస్డ్ ఫెసిలిటీస్ను డెవలప్ చేయాల్సి ఉంది. కలర్ గ్రానైట్ కట్టింగ్ ఇంకా పాలిషింగ్ యూనిట్స్ను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ప్రాంతం ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. 3rd ప్లేస్లో ఉంది ఆముదాల వలస. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 94,000 సంపాదిస్తాడు. ఈ ప్రాంతంలో స్థానిక వ్యాపారాలు ఇంకా సర్వీస్ సెక్టర్ మేజర్ ఇన్కమ్ సోర్సెస్. దేశమంతా ఫేమస్ అయిన పొందూరు ఖాదీకి మంచి గుర్తింపు తీసుకొని రావడానికి పొందూరు మండలంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్స్ను ఎస్టాబ్లిష్ చేయాలి. మామిడి ఇంకా క్యాషూ ప్లాంటేషన్స్ను ఎక్కువగా పండించేలా ఇక్కడ ఉన్న రైతులకు ఇన్సెంటివ్స్ ఇస్తే వీటి ప్రొడక్షన్ కూడా ఇక్కడ చాలా వరకు పెరుగుతుంది. 2nd ప్లేస్లో ఉంది ఎచ్చర్ల. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 1,15,000 సంపాదిస్తాడు. ఈ ప్రాంతంలో అగ్రికల్చర్, ఫిషింగ్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ బాగా డెవలప్ అయ్యాయి. ప్రత్యేకంగా పైడి భీమవరం ఇండస్ట్రియల్ ఏరియా ఈ కాన్స్టిట్యున్సీ ఆర్థిక అభివృద్ధికి ముఖ్య కారణం. ఎచ్చర్ల మండలంలో ఉన్న పొన్నాడ గ్రామంలో శిల్పారామంను కన్స్ట్రక్ట్ చేస్తే చాలా మంది టూరిస్టులను కూడా అట్రాక్ట్ చేయొచ్చు. 1st ప్లేస్లో ఉంది శ్రీకాకుళం. ఇక్కడ ఒక వ్యక్తి యావరేజ్గా సంవత్సరానికి 1,56,000 సంపాదిస్తాడు. శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ జిల్లాలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన ప్రాంతం. ఇక్కడ సర్వీస్ సెక్టర్, ట్రేడ్ ఇంకా గవర్నమెంట్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండటం వల్ల జిల్లాలో 1st ప్లేస్లో ఉంది. కళింగపట్నంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఫిష్ హార్బర్స్ను డెవలప్ చేస్తే మెరైన్ టూరిజంను బూస్ట్ చేయొచ్చు. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి. అయినప్పటికీ 193 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ను సరిగ్గా యూస్ చేసుకొని ఇక్కడ మెరైన్ టూరిజంను ఇంకా ఫిష్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ను డెవలప్ చేస్తే ఈ ప్రాంతం చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పేదరికాన్ని ఇంకా వలసల్ని ఆపగలిగితే ప్రభుత్వం ఇక్కడ సగం సక్సెస్ అయినట్టే.